హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే దీపావళి వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి, ఆల్మోస్ట్ దీపావళి అయిపోయి 40 days అవుతుంది. కానీ నేను వీడియో రిలీజ్ చేయడానికి నాకు చాలా రీజన్సే ఉన్నాయి, అందుకనే వీడియో అయితే రిలీజ్ చేయలేదు. దీపావళి నవంబర్ 1st వీక్లో అయింది. ఆ తర్వాత నాకు మీకు తెలిసిన విషయమే కదా, నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను, హోమ్ మేడ్ పికిల్స్ అండ్ స్నాక్స్. అప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి స్నాక్స్ ఆర్డర్స్ చాలా హెవీగా ఉండడం వల్ల వీడియో ఎడిట్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ నాకు 20-25 days అస్సలు కుదరలేదు. నవంబర్ లాస్ట్ వీక్లో కొంచెం ఫ్రీ అవుతాను, 20 days తర్వాత రిలీజ్ చేద్దాము అనుకున్నాను. కానీ నవంబర్ లాస్ట్ వీక్లో మా నాన్నమ్మ చనిపోయారనమాట. ఆ 10-15 days అటు ఇటు తిరగడమే సరిపోయింది. అటు చూడడము, ఇటు ఫుడ్ బిజినెస్ చూసుకోవడము, ఇటు వీడియోస్ చూడడము, ఇవన్నీ చాలా గజిబిజిగా అయిపోయాయి. డిసెంబర్ 1st వీక్లో కొంచెం ఫ్రీ అయ్యాను. ఎలాగైనా కూర్చొని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకున్నాను. అదే టైంలో కార్తీక మాసం అయిపోవడం వల్ల నాన్ వెజ్ పికిల్స్కి ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి. అలాగే నేను 10-15 days అటు ఇటు తిరగడం వల్ల చాలా పెండింగ్ ఆర్డర్స్ కూడా పడ్డాయి. అవన్నీ క్లియర్ చేసి ఇవన్నీ పంపించేసరికి ఈ టైం వచ్చేసిందనమాట. ఈ దివాళీ అయితే చాలా బాగా జరిగింది. కానీ మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత దివాళీ చేసుకుంటామో తెలీదు. ఎందుకు అంటే 2024లో చేసుకున్నాం దీపావళి. ఆఫ్టర్ 1 month నానమ్మ చనిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 2025లో దీపావళి ఉన్నదన్నమాట. సృష్టి అప్పటికి పోదు. 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ దీపావళి వచ్చినా సరే మనకి స్వాతి నక్షత్రం వస్తేనే మళ్ళీ మనం కొత్తగా నోములు అయితే చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అలా ఇంకెన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు, చూడాలి. మళ్ళీ దీపావళికి ఎప్పుడు వెళ్తామో. ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో నోములు ఉండవు కాబట్టి, అమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి కాబట్టి ఎవ్రీ దీపావళికి వెళ్తాను. బతుకమ్మ దసరాకి మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. ఆ పండగకి వెళ్ళకపోతే ఎందుకు నాకు పండగలానే అనిపించదు. మీలో కూడా ఎవరైనా అలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మన వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మిస్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి, చాలా బాగుంటుంది. ఇది దివాళీ రోజు మార్నింగే వెళ్ళాను నేను. నాకు అప్పటికి స్వీట్స్ ఆర్డర్స్ ఎక్కువగా ఉండడం వల్ల అవన్నీ నేను బిఫోర్ డే డిస్పాచ్ చేసేసి ఆ రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాను. ఇంటికి నేను మార్నింగ్ 9:30-10 కలా వెళ్ళిపోయాను అనమాట. ఇది మా ఊరు చెరువు అనమాట. ఇదే ప్లేస్లో బతుకమ్మ ఆడతాము. మన లాస్ట్ వీడియో చూడండి, ఇదే ఏరియాలో ఉంటుంది. ఇక్కడ చూడండి అన్నయ్య ఎన్ని బాంబులు తీసుకొచ్చాడో, చాలా తీసుకొచ్చాడు. అద్విక కోసం కూడా సెపరేట్గా చిన్నపిల్లల వంట, చిన్నగా సౌండ్ వస్తుంది, చిన్నపిల్లలు వెలిగించినా ఏమవ్వదు, అవి కూడా తీసుకొచ్చాడు. ఈ క్రాకర్స్ అయితే చాలా పొడవు ఉన్నాయి, ఆల్మోస్ట్ అద్వికలో సగం ఉన్నాయన్నమాట, పెద్ద పెద్దవి. అద్విక అందుకే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఏంటి ఇంత పొడవు ఉన్నాయని చెప్పి. ఎప్పుడు దివాళీకి ముందు డేనే వెళ్తుండే, కానీ ఈసారి బిజినెస్ వల్ల అసలు పాసిబుల్ అవ్వలేదు. మా మమ్మీ కూడా పాపం చాలా అడిగింది, రా మళ్ళీ వెళ్ళాక పంపించుకుందు అని చెప్పి. కానీ అర్జెంటుగా పంపించేటివి ఉండే దీపావళికి స్వీట్స్, అందుకనే లేట్గా వచ్చాను. నేను వచ్చేసరికి పాపము డోర్లకి తోరణాలు పెట్టేశారు, బంతిపూలు కట్టేశారు, దేవుని ఇంట్లో దేవుడికి పందిరి కూడా వేసేశారు. లక్ష్మీదేవి పటవలకి బోనాలు కట్టాల్సిన కంకణాలు కూడా పోసేశారు. అలాగే మర్రి ఆకులతో ఇస్తారాకు కూడా కొట్టేశారు అన్నమాట, 2 దేవుని కూర్చోబెట్టడానికి. ఇలా ఈ విధంగా పందిరి అయితే వేసి రెడీగా పెట్టింది. ఇలా పందిరి వేసేస్తే సగం పని అయిపోతుంది. మళ్ళీ కిచెన్లోకి వెళ్తే బోనాలు అని చెప్పి, వంట అని చెప్పి చాలా పని ఉంటుంది. కిచెన్లోకి వెళ్తే అంత ఈజీగా ఉండదు కదా. నేను వెళ్ళాక ఒక 1 hourకి మా పిన్ని కూడా వచ్చారనమాట. మా మమ్మీ పాపం కొంచెం ఫస్ట్ ఫీల్ అయ్యి ఉండే, ఎవరు లేరు పండగకి, నా బిడ్డ ఎప్పుడు ముందే వచ్చిండే, ఈసారి ఎవరు లేరు మేమే అన్ని చేసుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి పాపం కొంచెం బాధపడింది. మేము వెళ్ళాక ఫుల్ హ్యాపీగా ఇంకా జోస్లో ఫాస్ట్గా పని చేసింది అనమాట. అక్కడ బోనాలు వండేసి వంట కూడా చేసేసాము. అదంతా షూట్ చేయలేదు నేను, చాలా లెంతీ అయిపోతుంది వీడియో అని చెప్పి. ఇక్కడ ఇంకా కిచెన్లో పని అయిపోయిన తర్వాత చిన్నవి ఉంటే మా పిన్ని చేస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తున్నారంటే, దేవుణ్ణి ఫస్ట్ ఈ విస్తార్లో వాకులో కూర్చోబెడతారు కదా, ఫస్ట్ కుడుకతో 5 కుడుకల బియ్యం కొలిసి పోస్తారు. ఆ బియ్యం పై నుండి ఇంకో విస్తారాకు వేసి దానిపైన దేవుణ్ణి కూర్చోబెడతారు. మనకి దేవుని అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మనకుంటే మనము కొలిసి పోసిన 5 కుడుకల బియ్యము అవి కాస్త 5 కుడుకలకి ఎక్కువ అవుతాయి. అవి నేను చూపిస్తాను, దేవుడి అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది, మీకు క్లియర్గా చూపిస్తాను. అందుకే నేను ఎన్ని పోస్తుంది అనేది ఇక్కడగా చూపిస్తున్నాను, లాస్ట్లో కూడా చూపిస్తున్నాను, చూడండి క్లియర్గాను. ఇలా బియ్యము 5 కుడుకలు కొలిసి పోసిన తర్వాత పైనుంచి ఇంకో విస్తారాకు కూడా పెట్టేసి, మనకు ఎవ్రీ ఇయర్ మనము 5 పోగుల దారాన్ని ముడేసి మనము లక్ష్మీదేవి పటవులో పెట్టుకుంటాం కదా, దాంట్లో ఉన్న అవన్నీ తీసి మనం ఆ బియ్యంలో పెట్టుకుంటాము. ముందుగా మనం ఎక్కడైతే దేవుణ్ణి కూర్చోబెట్టుకుందాం అనుకుంటామో
ఆ ప్లేస్లో ఆవు పేడతో ఆవు పంచకంతో ఆ ప్లేస్ అంతా మంచిగా శుద్ధి చేసి మంచం నీట్గా మనం తోముకొని పెట్టుకున్న తాంబూలాన్ని పెట్టుకొని ముందుగా ఒక విస్తారాకు వేసి పైనుంచి మనము 5 కుడుకల బియ్యంని కొలిచి పోసుకొని పైనుండి మళ్ళొక విస్తారాకు పెట్టి మనము తరతరాలుగా వస్తూ ఉంటాయి కదా, మనము 5 పోగుల దారాన్ని ముడేసి పెడుతూ ఉంటాము లక్ష్మీదేవి పటంలో. అవన్నింటిని బయటికి తీసుకొని ఇలా ఆవు పాలను చల్లి కాసేపు గాలికి ఆరబెడతారు. ఒకప్పుడు అయితే పిండేసే వాళ్ళంట, పిండేసి వాళ్ళు పందిర్లకు వేసేస్తే కాకులు ఎత్తుకొని వెళ్ళిపోయేటివంట. అలా కాదని చెప్పి ఈ విధంగా చేస్తున్నారట. ఇప్పుడు నాకు అంతగా తెలియదు స్టోరీ అయితేను, ఎప్పుడు చెప్పిద్దాము అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు నాకు అంత గజిబిజిగా అవుతుంది, పాసిబుల్ అవ్వట్లేదు. తప్పకుండా ట్రై చేస్తాను నేను చెప్పియడానికి. అసలు ఆ స్టోరీ ఏంది, ఎందుకు ఒకప్పుడు అలా ఎండేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు అలా చేయట్లేదు అని చెప్పి. ఇవి ఎప్పుడు గాలాడకుండా టైట్గా ఉంటాయి కదా ఆ లక్ష్మీదేవి పటంలో, కాసేపు గాలికి అంతా ఆరబెట్టి మంచిగా సెట్ చేసుకొని మనము ఆ తాంబూలంలో పెట్టుకోవాలి. తర్వాత ఒక వైట్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని మంచిగా పసుపు వాటర్ వేసుకొని ఈ బ్లౌజ్ పీస్ అంతా ఎల్లో కలర్ అయ్యేలాగా మనం మంచిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము గౌరమ్మని చేసుకోవాలి. ఇలా గౌరమ్మని చేసుకొని పక్కన పెట్టేసి మనము ముందుగా మనము దారాలు ఉన్నాయి కదా అవన్నీ సెట్ చేసుకొని దానిపైనుంచి 2 తమలపాకులు పెట్టి తర్వాత మనము వైట్ కలర్ బ్లౌజ్ పీస్కి అంతా పసుపు అప్లై చేసి పెట్టాం కదా, దాన్ని ఈ విధంగా చుట్టుబట్టలాగా చేసుకొని అక్కడ పెట్టుకోవాలి. దానిపైనుంచి మళ్ళీ 2 తమలపాకులు పెట్టేసి ఒక కుడక పెట్టి కుడకలో మనం చేసుకున్న గౌరమ్మని అలాగే వస్త్రం వేసి పెట్టుకోవాలి. అక్కడే పోకలు ఖర్జూరాలు కూడా పెట్టుకొని ఈ విధంగా మంచిగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కావాల్సినవి ఏంటో మెయిన్వి చూపిస్తాను చూడండి. ఇది నట్టగోలు నాసు రాగటప్పాలు మరి పోకలు అర్థం కాలే పిన్ని. అలాగే 5 మర్రి ఊడలు, అలాగే 5 తిమ్మి పువ్వులు ఇవన్నీ పెడతారనమాట. ఇలా అన్నీ సెట్ చేసుకొని అక్కడ మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలి. తిమ్మి పువ్వులు చాలా ప్రీతికరం అమ్మవారికి. దీపావళి రోజు ఖచ్చితంగా తిమ్మి పువ్వులు ఉండాలి. ఈ చెట్టు ఈసారి మా ఇంటి ముందే ఉంది. ఒకప్పుడైతే బాయిల దగ్గర చేన్ల పంట తిరిగే వాళ్ళం ఆ పువ్వుల కోసము. తర్వాత మనము 5 పోగుల దారానికి 5 ముడులు వేస్తాం కదా, ఆ దారాన్ని కరెక్ట్గా చూసుకొని అక్కడ పెట్టుకోవాలి. తర్వాత మనం చేతులకు కట్టుకునే దారాలు కూడా అక్కడ పక్కన పెట్టుకోవాలి. మనం దారాల దగ్గరనే కుంకుమ చీటీలు పసుపు చీటీలు కూడా ఇస్తారు. అన్నీ మనము అక్కడ అన్ని చుట్టుగా మంచిగా సెట్ చేసుకొని తర్వాత మనం దేవుడి దగ్గరికి అప్పాలు చేస్తాం కదా, అదే బెల్లప్పాలు, ఆ బెల్లప్పాలు కూడా అన్నీ మనము దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఇవి నోములు 2 రకాలు ఉంటాయండి, రాశి నోము, ఎంపకం నోము. రాశి నోము అనేటివి మనము ఎన్నైనా పెట్టుకోవచ్చు, 5 కానీ 11 కానీ 9 కానీ ఇలా. కానీ ఎంపకం నోముకైతే ఖచ్చితంగా అన్ని 21 ఉండాలి. ఇప్పటివరకు నేను చూపించాను కదా, మర్రి పోకలు, మర్రి ఉడలు, రాగటప్పాలు, తిమ్మిపూలు ఇలా అప్పాలు ఉంటాయి కదా, ఈ అప్పాలు కూడా అన్ని 21 ఖచ్చితంగా కౌంట్ ఉంటుంది. అది కొంచెం ప్రాసెస్ అంటేను వాళ్ళు చాటలో పెడతారు. రాశి నోము అనే వాళ్ళు మనం ఇష్టం తాంబూలంలో పెట్టుకుంటారు. అమ్మ వాళ్ళదైతే రాశి నోము అన్నమాట. ఇలా దేవుడి దగ్గర అంతా సెట్ చేసిన తర్వాత మనం లక్ష్మీదేవి పటాలు అనేటివి పందిరి కింద పెట్టుకోవాలి కదా. కింద మర్రి ఆకులు పెట్టేసి బియ్యం పోసి పెడుతుంది కుండలు కరెక్ట్గా సెట్ అవ్వడానికి. ఆ ముందు పెట్టేదేమో గండదీపం కోసం. గండదీపం మనము మళ్ళీ నెక్స్ట్ డే దీపం ఎత్తుకునేంత వరకు కాపాడుకోవాలి పోకుండా. అలా అంతా దేవుడి గదిలో సెట్ చేసిన తర్వాత లక్ష్మీదేవి పటవలని ఇంకా పక్కన ఉంటాయి కదా కూర ఆడకుండా ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. ఎప్పుడు నేను మమ్మీ చేసేవాళ్ళం క్లీన్, ఒకరు వాష్ చేస్తూ ఉంటే ఒకరు వాటర్ పోసేవాళ్ళం. ఈసారి ఆ సెక్షన్ పిన్నికి అయితే అప్పచెప్పేశాను. నేను వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు ఎవరో ఒకరు షూట్ చేసేయడానికి ఉండేవాళ్ళు అనమాట. అసలు ఈసారి ఎవ్వరు లేరు వీడియో షూట్ చేయడానికి, అందుకే నేనే షూట్ చేసుకుంటున్నాను. పిన్ని వచ్చింది కాబట్టి ఇక చాలా హెల్ప్ అయింది. లేదంటే అటు వర్క్ చేయడము ఇటు వీడియో షూట్ చేసుకోవడం ఇంకా డబుల్ బర్డెన్ పడేది అనమాట. ఇంకా మమ్మీ పిన్ని ఇద్దరే అన్నీ చేసేసుకున్నారు. నేను చేశాను, అన్నీ వాళ్ళిద్దరే చేయలేదు. కానీ నాకు బర్డెన్ కొంచెం తక్కువగా పడింది, పిన్ని హెల్ప్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఇక్కడ అన్నీ మంచిగా
కుండలన్నీ నీట్గా వాష్ చేసిన తర్వాత సున్నం అంతా అప్లై చేసి కుంకుమతో బొట్లు పెట్టేసి పసుపు కొమ్ము మామిడాకుతో కంకణం కట్టేసి ఆ తర్వాత తంగేడు పువ్వులు మాలైతే కట్టేస్తున్నారు. తంగేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అంట. ఆ రోజు తప్పకుండా తంగేడు పువ్వులు, సీతజడ పువ్వులు ఉంటాయి కదా, అవి తప్పకుండా కట్టాలంట. ఇలా అన్ని పటవలకి మంచిగా కంకణాలు అలాగే పూలమాలలు కట్టేసి మనం ముందుగా పందిరి కింద బియ్యం పోసి సెట్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ కుండలని మంచిగా ఎటు కదలకుండా సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా సెట్ చేసేసుకోవాలి. ఇలా పందిరి గుంజకు కూడా కంకణం అయితే కట్టేస్తుంది. తర్వాత కూరాడుకున్నాను కూడా మంచిగా కడిగాం కదా, కడిగి నిండుగా పూజిస్తుంది మమ్మీ. ఎప్పుడు ఇలాగా మంచిగా బంతి పూలు కూడా కట్టేసింది. నాకెందుకో ఒక ఫీలింగ్ వస్తుంది అమ్మ వాళ్ళ ఇంట్లో కూరాడుకున్నాను చూస్తే. మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంట్లో కొన్ని బియ్యం కూడా వేసేసింది. ఇంకా కూరాడుకున్న ప్లేస్లో పెట్టేసి తర్వాత ఇంకా బోనాల సెక్షన్ అన్నమాట. ఇవి ముందుగా వండి పెట్టాం కదా, మనం ఇలా పూజించేసరికి కొంచెం చల్లారుతాయని ఇలా మంచిగా పైన పసుపు ఆయిల్ అంతా అప్లై చేసి ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని పూజించుకోవాలి. ఇలా పూజించుకున్న తర్వాత దేవుడి ఇంట్లో మనం ఎక్కడైతే బోనాలను పెడదాం అనుకుంటామో అక్కడ కింద మంచిగా నీట్గా తూడ్చేసి పసుపు కుంకుమతో ముగ్గులు వేసేసి అక్కడ పెట్టుకోవాలి. ఒక బోనం అన్నంలో బెల్లన్నం ఉంటుంది, ఒక బోనం అన్నంలో వైట్ అన్నం ఉంటుంది. పైనుండే చిన్న చిన్న గిన్నెల్లో ఒక గిన్నెలో మనము 5 రకాల కూరగాయలు తాలింపు వేయకుండా ఉల్లిపాయ వేయకుండా కర్రీ చేస్తారు. ఒక దాంట్లో చారు, ఒక దాంట్లో మజ్జిగ అలా ఉంటాయన్నమాట. అలా అవన్నీ సెట్ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ మనము ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్ని గడపలకి పూతగంధం వేసేసి ఓన్లీ మెయిన్ గడపలకి 2 మెయిన్ గడపలకి ఓన్లీ పైన మాత్రమే, పైన అంటే గడప సైడ్లకు కాకుండా పైన మాత్రమే కడిగి మనం పూజించి బొట్టు పెట్టుకొని మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బయట వెలిగించాల్సిన దీపాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ ఒత్తులు చేసుకున్నాము. అప్పుడే ముందు చేసుకోలేదన్నమాట. ఆ ఒత్తులన్నీ చేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఒత్తులన్నీ నానబెట్టి దీపాలు వెలిగించి రెడీగా పెట్టుకున్నాము. మేము రెడీ అయిపోయామన్నమాట. అప్పటికే టైం వచ్చేసి 6:15 అవుతుంది. అమ్మ కూడా ఇంట్లో దీపం అయితే పెట్టేస్తుంది, అలాగే బోనాల్లో నుంచి పడి కూడా పెట్టేస్తుంది అనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు మార్నింగ్ నుంచి మమ్మీ డాడీ ఇద్దరు ఫాస్టింగే, జస్ట్ ఫ్రూట్స్ ఆర్ పాల మీదనే ఉండాలన్నమాట. అలా ఉండే మనం ఆ పూజ చేసుకోవాలి. ఇద్దరు ఆ పూజ చేసే వాళ్ళిద్దరు అలాగే ఉండాలన్నమాట. మేము ఫాస్టింగే, నేను ఫాస్టింగే, కానీ మేము టిఫిన్ చేసాము. ఫ్రూట్స్ పాల మీదనే లేవన్నమాట. ఇలా పడులన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా మనం పూజ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాము. అమ్మ ఈసారి కథ మొత్తం చెప్పింది, స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. అమ్మ చెప్పిన కథ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఆ కథ ముందే తెలుసా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే ముందుగానే సారీ చెప్తున్నాను. తప్పులు ఏమీ ఉండవని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అమ్మకి అన్నీ తెలుసు కాబట్టి అలా అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొత్తానికి పూజ అయితే ఇలా స్టార్ట్ చేయబోతున్నాము. అన్నయ్య కోసం వెయిటింగ్ అన్నమాట. 10 minutes వస్తున్నా అన్నాడు, అందుకని ఆగాము. ఇంకా ఆలోగా అద్విక అస్సలు ఆగట్లేదు. అందరూ సౌండ్స్ వస్తూనే ఉన్నాయి, పిల్లలు ఊరుకోరు కదా బాంబులవి. ఇంకా మనం ఇంకా పూజ ఎప్పుడు అయిపోద్ది అని చెప్పి అదే ఇదిలో ఉందన్నమాట. సరేలే ఇంకా నువ్వు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, క్రాకర్స్ అయితే కాల్చుకో అని చెప్పి క్రాకర్స్ అయితే ఇచ్చాము. ఇక్కడ పూజ స్టార్ట్ అవ్వకముందే అక్కడ బయట ఇంటి ముందు కూర్చొని క్రాకర్స్ అయితే కాలుస్తుంది. ఫైనల్గా మా ఇల్లు లుక్ అయితే ఎలాగుందనమాట. ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అమ్మ అయితే కథ చెప్పడం స్టార్ట్ చేసింది. కథ మొత్తం విన్నాక ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కథ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మా భాగ్యం బంగారం, మా భాగ్యం బంగారం, చిన్నక్కమ్మ పెద్దక్కమ్మ పిడికల వేయరట మా భాగ్యం బంగారం. పిడికల వేయిన కాడ దండ దొరికిందట మా భాగ్యం బంగారం. అయ్యో తల్లి దండ దొరికిందని ఇంటికి వచ్చి తల్లికి చెప్పిందట మా భాగ్యం బంగారం. తల్లికి అమ్మ దండ దొరికిందని చెప్తే అయ్యో తల్లి మనకు గౌరీదేవి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందా అనుకొని వాళ్ళకి ఊతలు చేసుకొని మంచిగా సున్నాలు శుద్ధులు చేసుకొని నవ్వుకున్నారట. అట్నే నవ్వుకుంటా అంటే మంచిగా తల్లి అట్ట సంపతిట్ట భాగ్యం బంగారం మంచిగా బంగ్లాలు భగవంతుడు అన్నీ ఇచ్చిందట. అట్నే ఇచ్చిన వల్లనే తల్లికి
ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిరట. పెళ్లిళ్ళు చేసిన వాళ్ళే పెళ్లి చేసి సాగవలిరట. పెళ్లి చేసి సాగవలినాక కొడుకు పెళ్లి చేసిరట. కొడుకు పెళ్లి చేసినాక ఇక అట్నే ఎప్పటికి నవ్వుకుంటారట. నవ్వుకుంటా అంటే నవ్వుకోంగా ఇక తల్లి పెద్ద మనిషి అయింది. ఇక నవ్వుకొని దండ మోసేది ముందే దండ కట్టుకున్నారట. ముందే దండ కట్టుకొని అందరికి భోజనం తల్లి భోజనం పెడతారట. తల్లి భోజనం పెడతా అంటే ముందే దండ కలరు అన్నం మీద పడ్డదట. ఈ అన్నం అంత కలర్ అయింది, ఇది దండ ఎందుకు కట్టుకున్నావని కొడుకు కోపంగా దండ తీసుకుపోయి చెట్టు మీద వేసిందట. చెట్టు మీద వేసిన వాళ్ళ కాకర చెట్టు మీద వేసిందట. కాకర చెట్టు మీద అయితే కాకర చెట్టు విపరీతమైన కాయలు కాసిందట. ఊరు మంది తిన్నా ఉడవకుండా కాసిందట కాయలు. ఊరు మంది తినకుండా కాసింది కాయలు. ఊరంతా మంది అంతా చెప్పకపోతారు మా ఇంటికి వచ్చా అని కొడుకు చెట్టు పీకేసిందట. చెట్టు పీకేసినాక అయ్యో తల్లి ఇక యోగిత చేసినని తల్లి ఏడుకో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళని తల్లి లక్ష్మీదేవత వెళ్ళిపోయినాక వాళ్ళ అమ్మ అదే ఇక కొడుకు తాగుడు, కోడలు తల్లి గారింటికి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకంతా అంత ఏం లేకుండా అయింది. అయ్యా తల్లి అదే బెంగ పెట్టుకొని చచ్చిపోయింది. చచ్చిపోయినాక ఇక కొడుకు పిచ్చోడయి వెళ్ళిపోయింది. ఇక పోంగ కొన్ని రోజులు అయినాక ఇట్లనే మళ్ళీ దీల పండుగ నోములు వచ్చినాయి. నోములు వచ్చినాక పెద్దక్కమ్మ నోముకుంటాను. నోముకుంటా అంటే అయ్యో తమ్ముడా తేలిపోయినవురా రారా మళ్ళా నేను నోముకుంటున్న తమ్ముడా అని తమ్ముని పిలిపించుకున్నది. పిలిపించుకొని నోముకున్నది. నోముకున్న వాళ్ళనే ఈ తమ్ముడా మన నీకు నోము ఉండే తల్లి చచ్చిపోయే మీ భార్య వెళ్ళిపోయే నువ్వు ఎటు అటు వెళ్ళిపోయాక తమ్ముడా మరి నువ్వు నోముకోర తమ్ముడా అని అన్నదట. నాకు నోవు ఎందుకే నీ నోవా అని సపడక వెళ్ళొచ్చింది. అద్దనడట. ఇంకా వెళ్ళొచ్చిన వాళ్ళనే అంట ఇక మరి నువ్వు నీకేం లేకుండా ఉండే తమ్ముడా ఇంత అన్నం అన్నం ఉంటావోరా అని పెరుగన్నం కట్టిందట. గద్ద వచ్చి కనకపోయిందట. అయ్యో అక్క పెరుగన్నం సర్ది నాకు లేకుండా అయిందే గద్ద కనకపోయిందే అక్క అని మళ్ళీ వేయిందట. అన్న వేయిన వాళ్ళనే గుమ్మడికాయ తొలిసి గుమ్మడికాయ అంత బంగారం పెట్టి గుమ్మడికాయ నెత్తలు పెట్టి సాగోలిందట. మూడయ్య ఒకటి గుమ్మడికాయ బంగారం చేతిలో పెట్టి సాగోలిందట. రాంగ అడవిలోకి వచ్చే వరకు బాగా దూపయిందట. దూపయినాక బాయిగడ్డ మీద పెట్టి నీళ్ళు తాగుతానని బాయికాడ పోయినాక గుమ్మడికాయ బొరుకుంటా పోయి బాయిలో పడ్డదట. బాయిలో పడ్డం వల్లనే అయ్యో బాయిలో పడ్డది బంగారం గుమ్మడికాయ బాయిలో పడ్డదని మళ్ళా అక్క దగ్గరికి పోయింది. అక్క దగ్గరికి పోయిన వల్లే మళ్ళా అక్క అయ్యో తమ్ముడా గిట్ల ఎట్లా అయ్యారా మరి అని మళ్ళా కంకబొంగు తెచ్చి కంకబొంగుల బంగారం ముత్యాలు వరాలు పోసి పంపిందట. పంపిన వాళ్ళని అడవిలోకి వెళ్ళి పట్టుకొని రాగా గొల్లోళ్ళు మా కంక కట్టె ఉంట పోతాను ఇది మా కంక కట్టె అని గుంజుకున్నారట. అయ్యో గుంజుకున్నాక అయ్యో నా కట్టె గుంజుకుంటారు మాకు గిడ్డగానం పంపి మా కట్టె గుంజుకుంటారు అని మళ్ళా ఆ తమ్ముడు మళ్ళా మరిపోయిందట. నువ్వుల తమ్ముడు ఎంత కాదు లక్ష్మీదేవి నోవును పట్టండి కలిపోయి నోవును పోవాలి నువ్వు అని ఇక మళ్ళా దీనిలో పండుగ వచ్చింది. అడిరిగడిరిగా మళ్ళా లక్ష్మీదేవి కుండ తెచ్చి నోము పట్టించి దండ తెచ్చి మద్దలను రమ్మని దండ తెచ్చి లక్ష్మీదేవి కుండలో పెట్టి లక్ష్మీదేవిని నోముకొని నెత్తిలో పెట్టి సాగోలిందట. లక్ష్మీదేవి నెత్తిలో పెట్టి సాగోలిన వాళ్ళు ఇక రాంగ అన్నం సర్ది ఎదురుగా వచ్చిందట. పెరుగు సర్ది గుమ్మడికాయ ఎదురుగా వచ్చిందట. గొల్లోళ్ళు అయ్యో కట్టే మాదనుకొని తీసుకున్నాం మీరే అని కట్టే గొల్లోళ్ళు ఇచ్చారట. ఇక అన్ని పట్టుకొని ఆడబిడ్డ అక్కమ్మును తమ్ముడు మరదలు అన్ని పట్టుకొని వచ్చి నోము పట్టించిందట. నోము పట్టించిన వాళ్ళని ఇక అట్నే నోముకుంటా అంటే మళ్ళా బంగ్లాలు భవంతులు ఎప్పటోళ్ళే మళ్ళా బంగారం అయింది అన్ని మంచిగా వచ్చినాయట. తల్లి ఎప్పటికీ మీరు మమ్మల్ని గిట్నే నోముకుంటాం ఇట్నే ఎత్తుకుంటాం తల్లి మమ్మల్ని వెతుకో తల్లి అని నోముకున్నారట.
ఇప్పటికీ తల్లి ఇంటి సిరి సంపదలు ఇచ్చుకుంటా తల్లి లక్ష్మీదేవి ఇంట్లోనే కూర్చున్నదట. అది పెట్టినప్పుడు కొడుకల అలా పూజ గదిలో పూజ అయిపోయిన తర్వాత మనం అక్కడ 5 పడులు పెట్టాం కదా, ఆ 5 పడులని మనము కూరాడుకుండకి, అలాగే ఎల్లమ్మకి, అలాగే ఇంట్లో సుంకు ఉంటుంది కదా సుంకుకి, ఇలా అందరి దగ్గరికి పడిని తీసుకెళ్ళి చూపించి హారతిచ్చి తీసుకొస్తారు. తర్వాత ఒక్క పొద్దున్న వాళ్ళు ముందుగా కొబ్బరి నీళ్ళతో ఒక్క పొద్దు ఇస్తారు. తర్వాత మనం దేవుడి దగ్గర 5 పడులు పెట్టాం కదా, ఆ 5 పడులని 5గురు తింటారు. ముందుగా ఇంట్లో వాళ్ళు, తర్వాత ఎక్కడెవరు ఉంటే వాళ్ళు తీసుకొని తింటామన్నమాట. అందరం మేమే ఉన్నాము, ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళమే. అందరం మంచికొకటి చెయ్యి పెట్టకుండానే నోటితోనే తినాలన్నమాట ఆ పడిని. అలా ఒక్క పొద్దు ఇచ్చిన తర్వాత ముందుగా కొన్ని క్రాకర్స్ అయితే దేవుడి దగ్గర కాలుస్తున్నాం అన్నమాట. అప్పటికి మా డాడీ ఉన్న మా పాప డే టైంలోనే ఈసారి 4-5 ప్యాకెట్స్ అయితే అయిపోగొట్టేశారు. మా డాడీ ఎప్పుడు అంతగా బాంబులు అంటే పక్క సైడ్కే ఉండేవాడు. ఈసారి తాత మనమరాళ్ళు కలిసి ఆఫ్టర్నూనే 4-5 ప్యాకెట్స్ అయితే కొట్టేశారు క్రాకర్స్. ఎంజాయ్ చేశారు ఆఫ్టర్నూనే. వాళ్ళకి ఏం తోచట్లేదు, వాళ్ళకి ఏం పని ఉండదు కదా ఎక్కువగా, అందుకని ఎప్పుడు డాడీ బాంబులు కలవమంటే కాల్చుకోండి అని చెప్పి తినేసి పక్కన కూర్చునేవాడు. ఆయన పని ఆయన అయిపోగొట్టేసుకొని పక్కన కూర్చునేవాడు. కానీ ఈసారి ఎప్పుడెప్పుడు కాల్దామా, ఎప్పుడెప్పుడు బాంబులను కొడదామా అన్నట్టుగా ఉన్నాడు. అలా కొన్ని క్రాకర్స్ కాల్చిన తర్వాత భోజనం అయితే చేసాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి మమ్మీ డాడీ ఇద్దరు ఒక పొద్దు, మేము ఒక టిఫిన్ చేసి మాత్రమే ఉన్నాము. భోజనం ఏం చేయలేదు అనమాట. అందరికి ఆకలేస్తుంది, వెళ్ళి తిన్నాము. తినేటప్పుడు షూట్ చేయడానికి మాత్రం ఎవరు లేరనమాట. తినేటప్పుడే కాదని జస్ట్ ఒక ఫోటో తీయడానికి కూడా ఎవరు అవైలబుల్గా లేకుండే ఆ రోజు. ఇలా కొన్ని చిన్నవి వీడియో క్లిప్స్ తీసుకున్నాము, కొంచెం ఫోటోలు తీసుకున్నాము. ఎప్పుడు చాలా ఫొటోస్ ఉండేటివి, ఈసారి కొంచెం తక్కువే అనుకోండి ఫొటోస్. ఇలా మా దీపావళి అయితే అయిపోయింది. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందనమాట. అన్ని బాంబులు అయిపోయే వారికి ఎవ్వరం పడుకోలేదు, అన్ని బాంబులు అయితే పేల్చేసాము. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అలాగే దేవుడిని ఎత్తుకోవడం ఉంటుంది నెక్స్ట్ డే, అది కూడా చూపిస్తాను దీంట్లోనే చూడండి. ఈ వీడియో వచ్చేసి దీపావళి నెక్స్ట్ డే అన్నమాట. దేవుడిని ఎత్తుకోవడము ఎప్పుడైనా సరే దీపావళి నెక్స్ట్ డే అప్పుడు ఒక్కోసారి ముహూర్తం బాగుండేది, ఒక్కోసారి బాగుండకపోయేది. బాగున్నా కూడా ఏమయ్యేదంటే ఎర్లీ మార్నింగ్ 3 to 5 ఆ టైంలోనే ఎత్తుకోవాలి అని చెప్పి టైమింగ్స్ ఉంటాయి కదా, అలా మంచి ముహూర్తం అని. ఆ టైంలో పాసిబుల్ అవ్వదు అని చెప్పి ఒక్కోసారి అదే రోజు బాగుంటుంది కాబట్టి దీపావళి రోజు ఒక్క పొద్దు ఇచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని నైవేద్యం వండి అదే రోజు దేవుడిని అయితే ఎత్తుకునేవాళ్ళు. ఈసారి ఎర్లీ మార్నింగ్ 4 to 6 అలాగే 8 to 10 బాగుందంటే 8 to 10 మధ్యలో ఎత్తుకోవచ్చు కదా అని చెప్పి మేము నెక్స్ట్ డేనే ఎత్తుకున్నాం అనమాట. దేవుడికైతే మళ్ళీ నైవేద్యం వండేసి పెట్టి పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత దేవుడిని 5 సార్లు కదిలించి పెడతారు. ఆ తర్వాత దేవుడిని అయితే ఎత్తుకుంటారనమాట. ఇప్పుడు ఎలా కదిలిస్తారో చూపిస్తాను చూడండి. ఇలా దేవుడిని అయితే 5 సార్లు కదిలించి అంటే కిందికి పైకి కొంచెం కదిలించి పెడతారు. తర్వాత దేవుడిని ఇలా ఎత్తుకుంటారన్నమాట. ఇలా దేవుడిని ఎత్తుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా దేవుని దగ్గర పెట్టిన అప్పాలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొని తినొచ్చు. అలాగే దారాలు ఉంటాయి కదా, నోము దారాలు, నోము దారాలు అయితే చేతిలో కట్టుకుంటారు. ఒకప్పుడు అయితే మెడలో మొత్తం దారం అయితే వేసుకునే వాళ్ళు. మనము చైన్ అయితే ఇలా పెద్దగా వేసుకుంటామో అలా పెద్దగా వేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఎవరు వేసుకుంటున్నారు, ఎవరు వేసుకోవట్లేదు కదా.
అలా పెద్దగా మనకున్న మంగళసూత్రం సైన్కి చిన్నగా 2 ఇంచుల దారం అయితే కట్టుకుంటున్నారు. మేము అలాగే కట్టుకున్నాము. ముందుగా మా డాడీకి కట్టేసింది దారము, తర్వాత నాకు కట్టేసింది, తర్వాత మా పాపకి. ఇక్కడ మా పాప ఈరోజు వీడియో షూట్ చేస్తుంది అనమాట. ముందు రోజు షూట్ చేయవే అంటే ఆ బాంబులో సౌండ్స్ వస్తూ ఉంటాయి, అటు ఇటు తిరగడమే సరిపోయింది ఆమెకి. ఇక్కడ వీడియో అయితే షూట్ చేసింది. ముందుగా పెద్ద బుద్ధిమంతురాలాగా కూర్చొని బొట్టు పెట్టుకొని దండ అయితే కట్టుకుంటుంది. బుద్ధిమంతురాలే కానీ అప్పుడప్పుడు పిచ్చి వేషాలు వేస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలంతా అంతే కదా, పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. నాకు ఇన్ని వరుసలు దారం కావాలి, నాకు ఇలా కావాలి ఇలా కావాలి అని చెప్పి కట్టించుకుందన్నమాట. ఇలా దారాలందరం చేతికి కట్టుకున్న తర్వాత మళ్ళీ మంగళసూత్రానికి కూడా 2 ఇంచుల దారాన్ని, ఓన్లీ పింక్ దారాన్ని మాత్రమే కట్టుకుంటారు. ఒకప్పుడు అయితే మెడలో వేసుకునే వాళ్ళు, కొంచెం కాటన్ని దారంకి ముడేసి మొత్తం మెడలో వేసుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది వేసుకుంటున్నారు కానీ చాలా తక్కువ మంది, ఎక్కడో ఒక దగ్గర రేర్గా కనబడుతున్నారు అలా వేసుకున్న వాళ్ళు. ఇలా మంగళసూత్రానికి అయితే దారం అయితే కట్టుకుంటున్నారు, నోము దారం. ఇలా దారాలు కట్టుకున్న తర్వాత మార్నింగ్ కదా ఇంటి ముందు జామకాయల చెట్లు 2 ఉన్నాయన్నమాట. మేమైతే జామకాయ చెట్టు కిందకి వచ్చాము. పొద్దున్నే జామకాయలు తింటే చాలా మంచిది కదా. 2-3 జామకాయలు అయితే తెంపుకొని తిని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్లో కానీ ముందు దేవుని దగ్గర సర్దిన తర్వాత అవన్నీ చేసుకుందామని చెప్పి అనుకున్నాము. అలా దేవుణ్ణి ఎత్తుకొని కాసేపు బయటికి వచ్చి జామకాయలు తినేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాము. అదేంటో మనం ఇక్కడ ఉన్నప్పుడు కొనుక్కొని తినేయాలి అనిపిస్తుంది. అక్కడ అన్ని జామకాయలు చూసేసరికి అస్సలు తినాలనిపించదు. ఇలా మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చి దేవుణ్ణి మళ్ళీ లక్ష్మీదేవి పటంలోకి అయితే నింపుతున్నాము. మనము ముందుగా అక్కడ పందిరి కింద లక్ష్మీదేవి పటవలు పెట్టాం కదా. ముందుగా ఆ పెద్ద పటవలో నుంచి మనం ఆ పాత దారాలన్నీ తీసాం కదా, ఆ పటవని అక్కడ కింద పెట్టుకొని తర్వాత మనము ముందుగా బ్లౌజ్ పీస్కి పసుపు అంతా పట్టించాం కదా, ఆ బ్లౌజ్ పీస్ని తీసి మనం పందిరి వేసుకున్నాం కదా, ఆ పందిరి మీద మంచిగా కప్పాలి. తర్వాత ఈ దారాలన్నింటినీ ఆ పటోల్లోకి నెమ్మదిగా పెట్టుకోవాలి. ఇలా ఏమీ లేకుండా అన్నీ దాంట్లోకి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, మా అమ్మ విస్తరాకు కూడా లేపి మొత్తం దాంట్లోనే వేసేస్తుంది. పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర కొన్ని డబ్బులు అయితే పెడతాము. ఎవరి ఇష్టం వాళ్ళు ఎంతైనా పెట్టుకోవచ్చు. అమ్మ మాత్రము 101 201 డబ్బులు పెట్టిందనమాట. ఆ డబ్బులను కూడా అదే పటోలో పెట్టుకొని మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో అదే పందిరి కింద పెట్టుకొని మూత అయితే పెట్టేసింది అనమాట. ఇప్పుడు మనం ముందుగా దాంట్లోకి కుడుకతో బియ్యం కొలిసి పోసుకున్నాం కదా, మళ్ళీ బియ్యం ఎంత ఎక్కువైతాయి, అమ్మవారి అనుగ్రహం మనకు ఎంతవరకు ఉందో చూద్దాము. మనం ముందుగా తాంబూలంలోకి 5 కుడుకల బియ్యం కొలిసి పోసుకొని పైనుంచి మళ్ళీ ఒక విస్తారాకు పెట్టి మన తరతరాలుగా వస్తున్న నోముదారాలు అమ్మవారిని నిలుపుకొని గౌరమ్మని చేసుకొని పెట్టుకొని పూజ చేసి ఒక రాత్రంతా నిద్ర చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పటవలోకి లక్ష్మీదేవి పటవలోకి అమ్మవారిని అయితే నిలుపుకున్నాము. తర్వాత మనము ఈ బియ్యము ముందు రోజు పోసినవి ఎన్ని కుడుకలు అవుతాయి అనేది మళ్ళీ మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అమ్మవారి అనుగ్రహం మనకు ఎంతవరకు ఉందో. ఇది నిజమేనా అని మీకు డౌట్ రావచ్చు. నిజమేనండి, ఎలాంటి తప్పు లేదు దీంట్లో. నేను చూపించే దాంట్లో ఎగ్జాక్ట్గా ఎంత అవుతాయో అంతే చూపిస్తాను నేను ఎగ్జాక్ట్గా. అలా అబద్ధం ఆడాల్సింది ఏమీ లేదు, అబద్ధం ఆడితే ఏమీ రాదు. అమ్మవారి అనుగ్రహం నిజంగా అట్లా బియ్యం ఎక్కువ అవుతాయా అంటే ఖచ్చితంగా అవుతాయి. నేను ఇలా చూడడం ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తున్నాను. మనకి 5 కుడుకల మీద ఇంకొక అర కుడుక బియ్యం అయితే ఎక్కువయ్యాయన్నమాట. అమ్మవారి అనుగ్రహం మనకుంది. అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇంకొక అర కుడుక బియ్యం మనం పోసిన దానికన్నా ఎక్కువైనందుకు. మీకు ఎవరికైనా ఇలా తెలుసా, ఇలా ఎప్పుడైనా చూసారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పుట్టింట్లో మా దీపావళి పండుగ అయితే ఇలా అయిపోయిందన్నమాట. ఇంకా ఆ దేవుడిని అంతా మనం పటవలోకి నింపుకున్న తర్వాత దేవుడి దగ్గర ఫ్రూట్స్ పెడతాం కదా మనం పూజ చేసేటప్పుడు. మన చెట్టువే జామకాయలు, అలాగే ఆరెంజ్లు, సీతాఫలము, మన ఝాన్సీ ఇంటి రుచుల్లో నుంచి తీసుకెళ్ళిన సున్నుండలు, ఫ్లాక్సీ లడ్డు, స్వీట్ బూందీ అనమాట. ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసాము. సీతాఫలం చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ సీజన్లో నేను తినడం అదే ఫస్ట్ సీతాఫలం అన్నమాట. చెట్టు మీదే పండిందంట, ఇంటి దగ్గర చెట్టు ఉంది. చాలా టేస్టీగా తీయగా ఉందన్నమాట. ఆ ఫ్రూట్స్ తిన్నాక అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసింది. ఆ బ్రేక్ఫాస్ట్ చేసి హాయిగా పడుకున్నాను. నేను ఫుల్గా అలసిపోయి ఉండే అనమాట. ఇక్కడ వర్క్ బిజీలో ఉండి మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ అయిపోతాను. మళ్ళీ అంతా జర్నీ కదా,
అని చెప్పి పడుకొని ఉండే. హాయిగా తిన్నాను, పడుకున్నాను. ఆ డే అంతా అలా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలి కదా. ఇంటి ముందు జామకాయలు ఉన్నాయని చెప్పాను కదా, జామకాయలు అయితే తెంపుకుంటున్నాము. చాలా ఇష్టం నాకు జామకాయలు అంటే. కొంచెం ఉప్పు కారం పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే పొద్దున బ్రష్ అయిపోగానే చెట్టు వైపే వెళ్ళేదాన్ని. జామకాయలు ఉంటే కోసుకొని తిందామని చెప్పి, అంతగా ఇష్టం అన్నమాట. మీకు చెప్తే నమ్ముతారో లేదో, హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా మంచిగా అనిపిస్తే కొనుక్కొచ్చుకొని తింటాను. అంటే చూడగానే జామకాయలు మంచిగా కనబడితేను. ప్రెగ్నెన్సీ టైంలో కూడా డైజెషన్ అవ్వవు అని తెలిసినా కూడా లేదు నాకు కావాలి అని చెప్పి ఎవ్రీ వీక్ కొనుక్కొచ్చుకొని తినేదాన్ని. అంత ఇష్టం అన్నమాట. నాలాగా మీకు కూడా ఎవరికైనా జామకాయలు అంటే అంతగా ఇష్టమా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత నిమ్మకాయలు కూడా అమ్మమ్మ వాళ్ళకు ఉంటే తీసుకొచ్చింది. మనకు బిజినెస్కి చాలా అవసరం కదా నిమ్మకాయలు. మనము పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్తో వెళ్తాం, మరి రిటర్న్ అయ్యేటప్పుడు 3-4 బ్యాగులతో రిటర్న్ అవుతాం అన్నమాట. మా వ్లాగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్లాగ్ ఇంత లేట్గా పెట్టినందుకు వన్స్ అగైన్ సారీ అండి. పాసిబుల్ అవ్వలేదు వీడియో పెట్టడానికి అయితే. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.